ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్ మేము ఇది కనెక్ట్ చేసాము, కంపైల్ అయింది, కానీ అవుట్పుట్లో మాత్రం ఏం చూపించట్లేదు. జీపీఎస్? అవును సార్. ఓకే, ఇది వేరే కోడ్ ఎందుకు తీసుకున్నావు? ఓకే, జస్ట్ టెస్ట్ కోడా? ఓకే, బ్రైట్లో ఫస్ట్ సీరియల్ ప్రింట్ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. సీరియల్ రైట్ అనేది ఇన్ఫర్మేషన్ని సీరియల్కి రాస్తుంది, బట్ ప్రింట్ అనేది సీరియల్ మానిటర్లో ప్రింట్ చేస్తుంది. బోత్ విల్ వర్క్ సిమిలర్గా ఉంటుంది, కాకపోతే ప్రింట్ అనే వాల్యూ మనకు సీరియల్ ప్రింటింగ్లో కావాలి కాబట్టి ప్రింట్ అనేది తీసుకోవాలి. ఓకే, నౌ ఇట్ విల్ వర్క్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్. కానీ నేను ఒకటి ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఇచ్చాను కదా కోడ్, అదెందుకు తీసుకోలేదు? అంటే మేము ఫస్ట్ బేసిక్ ట్రై చేశాక అది చేద్దాం. ఓకే, ఆ కోడ్ కంపైల్ అయిందా? పర్ఫెక్ట్ వచ్చిందా? లేదు సార్, అందులో డిక్షనరీ నాట్ డైరెక్టరీ. ఓకే, డైరెక్టరీ నాట్ ఫౌండా? ఇదేనా? ఓకే, టైనీ జీపీఎస్ ప్లస్ ప్లస్ ఇస్ నాట్ ఫౌండ్. ఇన్స్టాల్ చేయలేదా మరి? ఇది చేసాం సార్, టైనీ జీపీఎస్ అనేది ఇన్స్టాల్ చేసాం. మికల్ హార్ట్. ఓకే, టైనీ జీపీఎస్ కాదు, మీరు ఇక్కడ మికల్ హార్ట్వి రెండు ఉంటాయి, ఒకటి టైనీ జీపీఎస్, ఒకటి టైనీ జీపీఎస్ ప్లస్. మనం ఇక్కడ యూజ్ చేసింది టైనీ జీపీఎస్ ప్లస్ ప్లస్, కాబట్టి మీరు ఇన్స్టాల్ చేయాల్సింది టైనీ జీపీఎస్ ప్లస్. ఓకే, ఇది తీసేయండి. రైట్, ఇప్పుడు కంపైల్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, సో లైబ్రరీస్ ఎప్పుడైనా సరే మనము అందుకే ఎండి ఫైల్స్ని సేవ్ చేసుకోమని చెప్తాను నేను, నోట్స్ అనేటివి. సో స్మాల్ ఎర్రర్తో మనకి అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి జీపీఎస్లో ఇది ఆన్ చేయడానికి ఎల్ఈడి, పవర్ ఆన్ ఎల్ఈడి. ఓకే, కానీ ఇక్కడ బ్లింకింగ్ ఇంకొక ఎల్ఈడి ఉంటుంది, ఇది బ్లింక్ అవుతుంది. ఇది బ్లింక్ ఎప్పుడు బ్లింక్ అవుతుందంటే ఈ జీపీఎస్ మాడ్యూల్ అనేది మనకి శాటిలైట్స్కి కనెక్ట్ అయినప్పుడు. బేసిక్గా జీపీఎస్ మాడ్యూల్స్ శాటిలైట్స్ వర్క్ చేసే ప్రాసెస్ ఇప్పుడు అట్లీస్ట్ 3 శాటిలైట్స్కి ఇది కనెక్ట్ అవ్వాలి, ట్రాంగులేషన్ మెథడ్. దెన్ ఓన్లీ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ ది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ కరెంట్లీ వేర్ ఇట్ ఈస్. సో ఇలా కనెక్ట్ అవ్వాలంటే బేసిక్గా మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనం అండర్ రూఫ్ ఉంటాం, సో సిగ్నల్స్ అనేవి చాలా వీక్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు టేక్ ఇట్ అవుట్ సైడ్ ది రూఫ్, అంటే బాల్కనీ కానీ అవుట్ సైడ్కి కానీ చెక్ చేస్తే ఒక 5 to 10 minutes, నాట్ మోర్ దెన్ దట్. యాక్చువల్గా 1 minute కూడా కనెక్ట్ అవుతుంది, క్లౌడ్స్ తక్కువ ఉంటే 5 to 10 minutesలో ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినప్పుడు ఈ లైట్ బ్లింక్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో వెన్ జీపీఎస్ లైట్ స్టార్ట్స్ బ్లింకింగ్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఫిక్సింగ్. అది ఫిక్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ సాఫ్ట్వేర్ సీరియల్ మానిటర్లో రాకపోతే అప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.